హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా ఫామ్కి అయితే వచ్చేసాము. రేపు బతుకమ్మ పండుగ కదా, అయితే ఫామ్లో అత్తయ్య గారు బంతిపూలు అయితే వేశారు. కోయడానికి వెళ్దామని చెప్పి ఫస్ట్ డే కోయడానికి అయితే వచ్చాము. ఫస్ట్ గుండా కోయడానికి ఇట్లా బంతిపూలు అయితే ఎరుపు ఆరెంజ్ కలరు అలాగే ఎల్లో కలర్ అయితే కోసేసాము. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో చాలా పెద్ద పండుగ. బట్టలు కొనుక్కోవడం కానీ వాళ్ళ షాపింగ్స్, ఇట్లా బతుకమ్మకి పువ్వులు అలా బతుకమ్మను పేరుస్తారు. చాలా బాగుంటుంది కలర్గా. నేనైతే ఈరోజు ఇలాగా ఫామ్కి అయితే వచ్చేసాము. మా అత్తయ్య గారు నేను కోసడం అయితే వచ్చాను. లాంగ్ వీడియో పెడతాను, ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ అయితే ఇలా కోసేసినాక చిన్న చిన్న కొన్ని పూలు అయితే వీళ్ళు కోసిన వాళ్ళు మాకు కూడా అమ్మండి అని అన్నారు. సరే అని చెప్పి ఫస్ట్ వాళ్ళకే ఇచ్చామన్నమాట. 1 కేజీ పూలు అయితే వేశాను. ఒక్కొక్కరికి ఇలా కేజీ పూలు కోసిన వాళ్ళకి ఫస్ట్ బోని కదా పైసలు అయితే తీసుకున్నా. ఎందుకంటే ఫస్ట్ గుండె వేస్తున్నాను కాబట్టి పైసలు అయితే తీసుకోవాలని పైసలు తీసుకున్నా. ఇక్కడ మా ఫామ్లో వీళ్ళందరూ పనిచేస్తారన్నమాట, రైతులు. వీళ్ళు మా ఫామ్లో మొత్తం అన్నీ చూసుకుంటారు. ఎన్ని మొక్కలు ఏ మొక్కలు వేసినా ఏం చేసినా అన్నీ కూడా. చూడండి, ఇలాగా ఎరుపు బంతి అలాగే ఎల్లో కలరు, ఆరెంజ్ అనుకోండి, అలాగే ఎల్లో కలర్, ఈ రెండు అయితే పెద్ద పెద్ద సంచులతో అయితే వచ్చినాయి. ఈ 2 సంచులతో కోసిన పూలు అయితే ఇలాగా ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంటి దగ్గర మాకు చాలామంది తీసుకుంటారు అన్నమాట. లేదు అంటే మార్కెట్కి వేసేస్తాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేసేయండి. ఓకేనా? ఇంకా లాంగ్ వీడియో అయితే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నాస్ కిచెన్.